హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయ్యిందండి. సో అమ్మ నేను లేచేసరికి తులసాకు అయితే తీసుకొచ్చి పెట్టింది. అలాగే తులసాకు పక్కన తేనె బాటిల్ కూడా పెట్టి చెట్టింది. సో నైట్ అంతా కూడా నాకు చాలా దగ్గు అయితే వచ్చేసిందండి. ఇంకెంత దగ్గు నిలబెట్టేసింది. ఎందుకు వచ్చిందో తెలీదు, సడన్గా దగ్గు అయితే వచ్చింది. సో ఇంక అక్కడికి అమ్మ అయితే కరక్కాయ అంటాం కదా, కరక్కాయ ఇచ్చింది. అయినా తగ్గలేదు. నెక్స్ట్ లవంగి మొగ్గ స్టవ్ మీద కాల్చి దాన్ని కొంచెం ఇలా పొడి కింద చేసి అది తేనె వేసి నాకమని చెప్పింది. ఏదో చిన్నపిల్లకి ఇచ్చినట్టు నైట్ అంతా కూడా. ఎందుకంటే పక్కనే అమ్మ ఉందండి. నేను దగ్గుతుంటే అమ్మకు నిద్రట్టుగా చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది పాపం. సో ఇంకా మార్నింగే అమ్మ అయితే తులసాకు తీసుకొచ్చి, ఇంకా తులసాకు అయితే తేనె నాకితే తగ్గుద్ది కదా అన్నది. సో ఇంకెందుకమ్మా తులసాకు ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని ఇలాగ హాట్ వాటర్ తాగుతాను కదా, ఇంకా ఆ వాటర్లో వేసుకుని మరిగించుకుని అందులో తేనె కలుపుకు తాగుతానులే, మళ్ళీ దీన్ని నూరి తేనె కలుపుకుని చిన్నపిల్లల ఎందుకులే, ఇలా అయినా నవ్వులేయచ్చు కదా అనేసి అయితే అన్నాను. నీ ఇష్టం ఏదోలాగా ముందు తాగు, ఎందుకు వస్తుంది అంత దగ్గు వచ్చేస్తుంది కదా, ఏం తిన్నావో ఏంటో అనేసి అయితే ఇంక ఇచ్చిందండి. నేను తిన్నది ఏమీ లేదు, జున్ని ఈ పనస్తంలో ఇంక ఇవి తినటం వల్ల ఏంటో తెలియదు కానీ దగ్గు అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా తేనె వేసేసి తులసాకు వాటర్ బాగా మరిగించేసి ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా మార్నింగ్ ఇలాగా హాట్ వాటర్లో తేనె, నిమ్మకాయ లేకుంటే మునగాకు పొడి ఇలాంటివన్నీ వేసుకుంటాను కదండి. ఇంకా దానికి బదులు ఈరోజు అయితే ఇంకా తులసి వాటర్ తేనె అయితే తీసుకుంటున్నాను. సో ఇంకా బయట నుండి వాటర్ తాగుతున్నానా, నా చెవులకి చేపల కేక అయితే వినిపించిందండి. ఇంకా ఆ రోజు ఆదివారమో బుధవారమో ఇంకా చేపలు అయితే వచ్చాయి కదా అనేసి ఆమెను అయితే పిలిచాను. మా ఊర్లోకి ఆదివారం బుధవారం అయితే ఎక్కువ చేపలు అమ్మే వాళ్ళు వస్తారండి. మిగతా రోజులు వస్తారు కానీ ఒకళ్ళిద్దరు వస్తారు. ఇంకా ఆదివారం బుధవారం అనుకోండి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఒక 6-7 అమ్మడానికి అయితే వస్తారు. ఆ రోజు ఈవిడ తీసుకొచ్చిన చేపలన్నీ సముద్రపు చేపలేనండి. అంటే ఇంక వేసవి కాలంలో ఒకవేళ చెరువు చేపలు తీసుకొచ్చినప్పటికీ కూడా మట్టి వాసన వచ్చి రావటం వల్ల ఎవరు అంతగా కొనుక్కోరు కదా, కానీ ఆవిడ కాస్ట్ ఎక్కువ చెప్పేయటం వల్ల ఇంక తీసుకోలేదండి. ఇంకా మార్నింగ్ కొత్త చినుకులు అయితే పడ్డాయండి. ఇంకా ఆ రోజంతా కూడా మబ్బుగా వర్షం కింద బాగుంటుందేమో అనిపించింది నాకు. కానీ వేసవికాలం వస్తే పెద్ద వర్షం రావాలి, 1 డే 2 డేస్ అలా కురిస్తే కానీ చల్లబడదు కదా. మధ్యాహ్నానికి ఎండ అయితే చాలా ఎక్కువగా వచ్చేసిందండి. సో ఇంకా ముందు రోజు అయితే అమ్మవారిని తీసుకొచ్చారు గ్రామంలోకి అని చెప్పాను కదా. ఈ రోజు అయితే గరగనేసుకు అయితే వచ్చారండి. ఇంకా అందరూ కూడా పసుపు నీళ్ళు అయితే వేసి పోలేరు మామకి నివాళి అయితే ఇస్తారు కదా, బియ్యం అన్నీ కూడా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి యాపాకు అయితే పసుపు ఇస్తారండి. యాపాకు అయితే ఆయన వెనకాలే వేసేస్తాము, పసుపు అయితే గడపలోకి పెడతాము. మేము నీళ్ళు పోసినప్పుడు వీడియో షూట్ చేయలేదు, ఆ పసుపు అయితే గడపకు పెట్టేటప్పుడు వీడియో షూట్ చేశాను కదా. ఇలా అందరం కూడా అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చిన రోజు నుంచి సాగనంపే రోజు వరకు కూడా గ్రామంలోకి అమ్మవారు రాగానే కాళ్ళకు పసుపు నీళ్ళు వేసి బియ్యం పళ్ళు నివాళి కింద అయితే సమర్పిస్తాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ నేను కొబ్బరిపాలెం అయితే వచ్చాను అత్తయ్య గారి ఇంటికి. ఇంకా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా రోజులు అవుతుంది వీళ్ళని కలిసి అనేసి త్రివేణి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అసలు త్రివేణి వాళ్ళు ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య వదిన్ని కలిసి వెళ్దాం అనేసి అయితే వచ్చాము. సో ఆ రోజే వాళ్ళు కొత్త కారు అయితే తీసుకున్నారేంటండి. నేను ఇంటికి వచ్చేసరికి ఉషా త్రివేణి వీళ్ళు ఉన్నారు కానీ అన్నయ్య వదిన వాళ్ళు అయితే లేరు. కొత్త కారు తీసుకుని గుడికి అయితే వెళ్ళారంట. ఇంకా ఆశన ఆనందం చూడాలండి, నేను వచ్చాను దాన్ని ఆడిస్తాను అనేసి. ఇంకా అది ఎంత ఆనందపడిపోయిందో నన్ను చూడగానే. సో ఆ రోజు అయితే అందరినీ ఒకేసారి చోట కలిసాను అనమాట. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళినా కూడా నేను వెళ్ళినప్పుడు త్రివేణి వాళ్ళు ఉండటం లేదు, త్రివేణి వాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళడానికి కుదరటం లేదండి. ఆ రోజు వాళ్ళు కారు తీసుకున్నారని కూడా నాకు తెలియదు, అంటే మా వారికి తెలుసు అంటే కానీ మర్చిపోయారంట. నేను ఇంకా అటు నుంచే వెళ్తున్నాం కదా, ఒకసారి వీళ్ళని చూసి వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా వచ్చానండి. నేను వచ్చేసరికి అనుకోకుండా త్రివేణి కూడా అక్కడే ఉంది. అప్పుడే తను కాకినాడ వెళ్ళిపోదామని బ్యాగ్ తీసుకు బయలుదేరుతుందా, నన్ను చూసి వెంటనే ఇంకా దాని ఆనందం అంతా ఇంత కాదండి. సో ఏంటి సుధా అంటే నిజంగా నువ్వే వచ్చావా అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంక నేను వెళ్ళిన తర్వాత 1/2 అవర్ అది నాతో పాటు అలా ఉండిపోయింది. ఇంక మేము కూడా బయలుదేరుతామంటే మేము బయలుదేరుతాం అన్నట్టుగా ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేసారు కదా, ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే బయలుదేరాము. తర్వాత సత్య కూడా వచ్చాడండి, త్రివేణి వాళ్ళ తమ్ముడు. వీడిని కలిసి కూడా చాలా సంవత్సరాలు అయ్యింది. ఏంటి సుధా ఆంటీ మీరు ఇన్స్టాలో వీడియోస్ పెట్టలేదు అది ఇది అంటే కాసేపు ఆట పట్టించాడు. సో అలా సరదాగా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఆ రోజు ఆఫ్టర్నూన్ అంతా కూడా. ఇంకా త్రివేణి సాయి కాకినాడ వెళ్ళిపోతున్నారు. సత్య కూడా నేను వెళ్ళిపోతాను ఆంటీ అనేసి అయితే బయలుదేరుతుంటే అలా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. సో అనుకోకుండా వెళ్ళి అందరినీ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా నాకు కుదరటం లేదు. వెళ్ళినప్పటికీ కూడా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండటం లేదు. ఈరోజు మొత్తం ఫుల్ ఫ్యామిలీ అంతా ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి చెల్లిగారు చిన్నోడు అయితే గులాబ్ జామ్ చేసేసుకుంటున్నాడండి. ఎలా చేస్తున్నావురా ఏంటంటే యూట్యూబ్లో చూసి
చేసేస్తున్నాను అన్నాడు. ఎంత చక్కగా చేశాడోనండి. పాపం అమ్మని చెల్లిని చేయమన్నారంట. ఇంత ఎండకి వంటింట్లో ఏం చేస్తాము, ఈవినింగ్ చేస్తాంలే, అయినా పెద్ద మమ్మీ వచ్చాక చేస్తుంది, మళ్ళీ అలా చేసాం ఇలా చేసాం అంటదని అయితే అన్నారేంటండి. అది ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తుంది, నేను చేసేసుకుంటాను అనేసి వీడియో పెట్టుకు చూసుకుంటూ చక్కగా గులాబ్ జామ్ అయితే చేసేసాడండి పిల్లోడైతే. కానీ భలే చేశాడండి. వీడికి వంటలు మామూలుగానే చాలా ఇంట్రెస్ట్ అండి. మా ఇంటి దగ్గర ఉండేవాడు సమ్మర్కి వచ్చినప్పుడు, ఇంకా వంటింట్లోనే ఉండేవాడండి. నేను ఆనియన్స్ వేపేస్తాను, నేను కూర నాకు చెప్పే నేను వండేస్తానని. అప్పుడు చిన్నోడు కదా, స్టవ్ కూడా అందేది కాదండి. హైట్గా ఉండటం వలన ఒక స్టూల్ వేసుకుని ఆ స్టూల్ పైన నుంచుని ఆనియన్స్ గట్రా ఫ్రై చేసేసేవాడు. నాకు వద్దురా బాబు చేతులు కాల్చుకుంటాం అన్నప్పటికీ కూడా వాడే చేసేసేవాడండి. అలాగే పూజ కూడా ఎంత చక్కగా చేసుకునేవాడో మా హౌస్ వాండర్స్ చూసి ఎంత సరదా పడేవారనండి. ఒకటికి 2 సార్లు చేయి కూడా కాల్చుకున్నాడండి. అయినప్పటికీ కూడా నాతో చెప్పేవాడు కాదు పప్పు మీదవా. సో ఫైనల్గా గులాబ్ జామ్స్ అయితే చేసి అందరికీ చక్కగా గిన్నెలో వేసి పెట్టాడండి. భలే అనిపించింది. సో అలాగే ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఈ మామిడి చెట్టు అండి ఉన్నట్టుండి నేల కొరిగిపోయిందన్నమాట వర్షానికి గాలికిని. సర్లే మళ్ళీ పైకి కడితే బాగానే ఉంటుంది కదా అనుకున్నాము. ఎన్ని కాయలు కాసేసేదానండి, గుత్తు గుత్తుల్లా కాసేసేది మ్యాంగోస్ అయితే. ఇంతకుముందు చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నానా, ఇది పాత వీడియోలండి. ఇప్పుడు ఆ చెట్టు లేదు, ఆ చెట్టుకి ఏమైందో తెలియదు. చెప్పాను కదా గాలికైతే మొత్తం ఒరిగిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక చీర క్లాత్తో మొత్తం మా గోడకైతే కట్టేశారు. పక్క నుంచి ఒక చిన్న మొక్క కూడా వస్తుందిలేండి, ఇది కూడా వేసిందే, వచ్చిందైతే కాదు కానీ ఆ మొక్క అయితే వేశారనుకోండి. ఇలా చీరతో కట్టారు. కట్టిన తర్వాత 1 మంత్ వరకు బాగానే ఉందండి. తర్వాత ఉన్నట్టుండి చెట్టు అంతా కూడా మాడిపోయిందండి. చూస్తుండగా 3 డేస్లో మాడిపోయింది. ఏంటి ఎండలకి ఇలా అయిపోతుందేమో అనుకున్నాం మేము. సో అమ్మ అయితే పైన వర్షపు నీరు ఏదో నిలవ ఉండిపోయాయి అనేసి ఆ హోల్స్ని పొడుస్తుందండి. ఈ వీడియో పాతదని చెప్పాను కదా అప్పుడులేండి. సో ఇంకా చెట్టు అయితే ఎంత బాగుండేదో, మా లోపలికంట పూత వేసి చక్కగా మామిడాకులు అయితే అలా ఉంటూ ఉండేవి. కిందకంట ఉండటం వల్ల ఎంతమంది వచ్చి మామిడాకులు కోసుకునేవారనండి ఎప్పుడు కూడా. చూస్తుండగానే పచ్చని చెట్టు ఇలా మాడిపోవటం చూసి అందరూ భయపడ్డారు, ఏం జరిగిందా ఏంటి అనేసి. అప్పుడు నాన్న అన్నారన్నమాట, దానికి చెద పట్టేసి ఉంటుంది, అది లోపల నుంచి తింటూ వచ్చేసింది. పైకి పచ్చగా కనిపించినప్పటికీ కూడా లోపల పురుగులు తొలిచేయటం వల్ల చెట్టు అలా చూస్తుండగా ఎండిపోయింది, అంతేకాని ఏం కాదన్నారు. తర్వాత 1 వీక్కి ఆ చెద పురుగులు అన్నవి ఇంకా లోపలంతా డొలక చేసేసాయి కదండి, బయటకు అలా పుట్టలా పోసేసాయి అన్నమాట. అప్పుడు అర్థమైంది. లేకుంటే స్టార్టింగ్లో అందరికీ భయం వేసింది, ఏంటి పచ్చని చెట్టు కాయలు ఉండగానే ఇలా ఎండిపోయింది ఏంటి అనిపించిందండి. ఈ లోపు ఇక్కడ కూర్చునే ఆడవాళ్ళకి ఆలోచనలు 66 రకాలుగా పోయాయండి. ఒక విధంగా ఆలోచించలేదు. అందరూ అన్ని రకాల మాటలు అయితే మాట్లాడితే నాకే భయం అనిపించేది. ఫైనల్గా చెద పట్టడం వలనైతే తేలిందండి. అసలు చెద ఎంత డేంజరో కదండి. ఎంత మంచిగా ఉన్న ఇల్లు అయినా సరే గుల్ల చేసేస్తుందంట. చెద చూడడానికి చిన్న పురుగే కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్న చక్కరైనా తినేస్తుందండి. సో అందుకే చెద పట్టిందంటే ఇంకా ఇల్లు గుల్ల అయిపోద్ది అంటారు. ఆ విధంగా పచ్చని చెట్టుని నేలమట్టం చేసేసింది చిన్న చెద పురుగు అండి. సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలందరూ ఒక కాడ చేరేసి ఇంకా రకరకాల ఆటలండి, ఇంకా వాళ్ళతో పాటుగానే సమానంగా మేము కూడా ఆడేసుకున్నాము. నిజంగా సమ్మర్ హాలిడేస్ని ఎంత బాగా ఎంజాయ్ చేసేసాము. పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేసామండి. బాల్యంలో ఆడుకునే ఆటలన్నీ కూడా చక్కగా గుర్తు తెచ్చుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట అయితే ఆడేసుకున్నాము. బాగా అనిపించింది. ఇంకా మా వీధిలో పిల్లలు అయితే పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు స్టెప్పులుగా ఉన్నారండి పిల్లలందరూ కూడా. కొట్టకూడదు తప్పు. ఓయే పిల్లోడు చూడు, పిల్లోడు పడిపోతాడు. తీవురే చెప్పండి రా. ఆటలన్నింటిలోని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడుకునే ఆట ఏదైనా ఉందంటే కళ్ళకు గంతలండి. దొంగ అవ్వలేదు అంతసేపు ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో. వన్స్ ఒక్కసారి అవుట్ అవ్వి ఆ కళ్ళకు గంతలు మన కళ్ళకు కట్టుకుంటే ఉంటుందండి ఆ బాధ, మామూలుగా ఉండదు. కానీ భలే అనిపిస్తుంది అన్నమాట. అలా కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళని అటు ఇటు తిప్పి ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసి అత్తోరింటికి దారేదని చెప్పేసి వదిలేసి వస్తామా. ఆ తర్వాత వాడు పాటలు చూడాలి, వాడితో పాటు మన నోరుకు కూడా పని చెప్పాలండి. వాడు అటు వెళ్తుంటే ఇటు అని, ఇటు వెళ్తుంటే అటు అని భలే ఎంజాయ్ చేసి గేమ్ ఏదైనా ఉందండి కళ్ళకు గంతలు
గుర్తులేనండి. నెక్స్ట్ మా చిన్నప్పుడు అయితే కరెంట్ షాక్ ఎక్కువ ఆడుకునే వాళ్ళం, నేలబండ ఆడుకునే వాళ్ళం, నెక్స్ట్ స్తంభాలాట్లు ఆడుకునే వాళ్ళం. ఇంకెంత బాగా ఎంజాయ్ చేసామండి. ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఆడుకోవాలి కానీ ఇప్పుడు ఇలాంటి గేమ్స్ అన్నీ ఏ పిల్లలు ఆడుతున్నారండి? ఫోన్లో తప్ప అసలు నార్మల్గా ఆడటం లేదు. కానీ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఈవినింగ్ టైం పిల్లలు ఆడుకుంటే వాళ్ళకి తగ్గ ఎక్సర్సైజ్ అవుతుంది, మంచిగా బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందండి. అలా కేకలేసుకుంటూ అరుచుకుంటూ ఇంకా వేరే ఆలోచన ఉండక భలే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇంకా అమ్మ అయితే సన్నజాజులు కోసి తీసుకొచ్చింది. ఇంకా నేను అవైతే మాల కడుతున్నాను. ఇవి దేవుడికి వేద్దాం కదా అనేసి సాగి మాలలాగా అయితే కడుతున్నానండి. సో అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.